కాన్సెప్ట్ టుడే కాన్సెప్ట్ వచ్చేసి రొటేషన్ ఆఫ్ ఆడిటర్స్. ఏంటి కాన్సెప్ట్ వచ్చేసి రొటేషన్ ఆఫ్ ఆడిటర్. అసలు రొటేషన్ ఆఫ్ ఆడిటర్ అంటే ఏం లేదు. రొటేషన్ అంటే చేంజ్. అంటే ఇప్పుడు ఆల్రెడీ 1 పర్సన్ అపాయింట్ చేసిండో వాడిని మార్చి వేరే వాడిని రీప్లేస్ చేసి వేరే వాడిని అపాయింట్ చేయడం రొటేషన్. రొటేషన్ మీన్స్ చేంజ్. సో ఎందుకు రొటేషన్ ఆఫ్ ఆడిటర్ అంటే బ్యాక్గ్రౌండ్ చూద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ దిస్ ఈజ్ ఏ కంపెనీ. ద పర్సన్స్ హూ డైరెక్ట్ ద కంపెనీ ఈజ్ కాల్డ్ ఏమంటారు? బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ అంటారు. ద పర్సన్స్ హూ పర్చేజ్ ద షేర్స్ ఆఫ్ ద కంపెనీ కాల్డ్ ఏమంటారు? షేర్ హోల్డర్స్. షేర్ హోల్డర్స్ యాక్చువల్లీ ఇట్ ఈస్ ఏ రియల్ ఓనర్స్ ఆఫ్ ద కంపెనీ. సో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మీ ఓన్ మనీ అయితే మీరేం చేస్తారు? చాలా ప్రాపర్గా మనీ చాలా ప్లాన్గా మీరు యూటిలైజ్ చేస్తారు. ఇప్పుడు అలా కాకుండా వేరే వాళ్ళ మనీ అనుకో ఎలా చేస్తాం? ప్రాపర్ ప్లానింగ్ ఉండదు, విచ్చలవిడిగా మనం ఖర్చు పెడతాం. ఇప్పుడు ఇక్కడ వచ్చేసి షేర్ హోల్డర్స్ ఎవరు? యాక్చువల్ ఓనర్స్. బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ ఎవరు? నాట్ ఓనర్స్. కాబట్టి వీళ్ళు అమౌంట్ అనేది మిస్యూటిలైజ్ చేయొచ్చు. యాక్చువల్ ఓనర్స్ ఎవరు? షేర్ హోల్డర్స్. వీళ్ళ అమౌంటే కదా వీళ్ళు యూజ్ చేసేది ఎవరు? బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్. యూజ్ చేయడం అంటే కంపెనీ రన్ చేయడం కోసము, కంపెనీలో ఇన్వెస్ట్ చేయడం, లైక్ శాలరీస్ కానీ, తర్వాత వచ్చేసి కంపెనీ రన్ కావడానికి కానీ, ఏదైనా ఇన్వెస్ట్మెంట్ చేయడం కానీ. సో వీళ్ళు ప్రాపర్గా యూటిలైజ్ చేస్తున్నారా లేదా మనకు తెలియాలంటే అపాయింటెడ్ 1 పర్సన్. ఆ అపాయింట్ 1 పర్సన్ ఏమంటాం? ఇన్ని ఆడిటర్ని అపాయింట్ చేస్తాం. ఈ ఆడిటర్ అనేవాడు ఏం చేస్తాడు? ప్రొటెక్ట్ చేస్తాడు. ఎవరిని ప్రొటెక్ట్ చేస్తాడు? షేర్ హోల్డర్స్ని ప్రొటెక్ట్ చేస్తాడు. ఎవరిని ప్రొటెక్ట్ చేస్తాడు? షేర్ హోల్డర్స్ని ప్రొటెక్ట్ చేస్తాడు. ఎలా ప్రొటెక్ట్ చేస్తాడు? ఇప్పుడు మనం ఏదైనా సరే మనమే ఇప్పుడు ఏదైనా ఇంత ఖర్చు పెట్టినట్టు ఒక రాసుకుంటాం ఒక చోట. ఫర్ ఎగ్జాంపుల్ షర్ట్కి ఇంత అయింది, లేకపోతే డ్రెస్సెస్కి ఇంత, బుక్స్కి ఇంత, ఒక లిస్ట్ ఉంటుంది. అలాంటిది పెద్ద పెద్ద కంపెనీస్ కాబట్టి వాళ్ళు ఎలా రాసుకుంటారు? కంపల్సరీ ప్రిపేర్ ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ ఎలా ప్రిపేర్ చేస్తారు? మీకు ఆల్రెడీ తెలుసు. జనరల్, లెడ్జర్, ట్రయల్ బ్యాలెన్స్, ఫినాన్షియల్ స్టేట్మెంట్స్ అంటే ఏంటి? P&L అకౌంట్, బ్యాలెన్స్ షీట్. దెర్ ఆర్ 2 టైప్స్ ఆఫ్ ఫినాన్స్ స్టేట్మెంట్స్. వన్ ఈజ్ P&L అకౌంట్, బ్యాలెన్స్ షీట్. ఇప్పుడు ఆడిటర్ చెక్ చేయాలి అంటే ఆడిటర్ ఏం చెక్ చేయాలి? ఫినాన్షియల్ స్టేట్మెంట్స్ చెక్ చేస్తాడు. అంటే ఫినాన్షియల్ స్టేట్మెంట్ చెక్ చేస్తే వాళ్ళు ప్రాపర్గా యూటిలైజ్ చేశారా లేదా అని తెలుస్తుంది. ఆడిటర్ ఏం చేయాలి? ఇప్పుడు చెక్ ద ఫినాన్షియల్ స్టేట్మెంట్స్ చెక్ చేస్తాడు. ఫినాన్షియల్ స్టేట్మెంట్స్ ఏం చేస్తాడు? చెక్ చేస్తారు. ఎవరు చెక్ చేస్తారు? ఆడిటర్ చెక్ చేస్తాడు. దానికంటే ఒక ప్రొసీజర్ ఉంటుంది. ఒకటి ఏంటి? స్టెప్ 1 ఫాలో అప్లై ఆడిట్ ప్రొసీజర్స్. ఆడిట్ ప్రొసీజర్స్ ఫర్దర్ క్లాసిఫైడ్ ఇంటూ 2 టైప్స్. వన్ వచ్చేసి కంప్లైన్స్ ప్రొసీజర్, అనదర్ వన్ వచ్చేసి సబ్స్టాన్సివ్ ప్రొసీజర్. సో సబ్స్టాన్సివ్ ప్రొసీజర్ ఫస్ట్ స్టెప్ వచ్చేసి ఫైనాన్స్ స్టేట్మెంట్ చెక్ చేయాలని అనుకున్నాం. బాగా ఎవరు చెక్ చేస్తారు? ఆడిటర్. ఇక్కడ పర్సన్ అంటే ఎవరు? ఆడిటర్ ఏం చెక్ చేస్తాడు? ఫినాన్షియల్ స్టేట్మెంట్ చెక్ చేస్తాడు. బాగానే ఫస్ట్ స్టెప్ ఏం చేస్తాడు? ఎలా చెక్ చేస్తా అంటే అప్లై ఆడిట్ ప్రొసీజర్స్. దేర్ ఆర్ 2 టైప్స్. వన్ ఈజ్ కంప్లైన్స్ ప్రొసీజర్స్, another one is substantive procedures. Compliance procedures are also known as test of control. సింపుల్గా టెస్ట్ ఆఫ్ కంట్రోల్ అంటే ఏం లేదు. ఎనీ కంట్రోల్ దట్ ప్రివెంట్ ది ఫ్రాడ్ అండ్ ఎర్రర్ ఈజ్ కాల్డ్ టెస్ట్ ఆఫ్ కంట్రోల్. ఒక ఎగ్జాంపుల్, ఫర్ ఎగ్జాంపుల్ దిస్ ఈజ్ ఏ సూపర్ మార్కెట్లో ఉంది. ఇక్కడ మనము దెర్ ఆర్ 2 పర్సన్స్ అనుకో, సూపర్ మార్కెట్కి ఎంటర్ అవుతున్నారు. లేడీస్ తెలుసు కదా, పెద్ద ఫ్రాడ్ చేస్తారు లేడీస్. ఫర్ ఎగ్జాంపుల్ దెర్ ఈజ్ నో సీసీస్. దిస్ ఈజ్ ఎ సూపర్ మార్కెట్. ఇన్ ద సూపర్ మార్కెట్ దెర్ ఈజ్ నో సీసీ కెమెరా లేవు. ఇప్పుడు 2 లేడీస్ ఎంటర్ అవుతారు సూపర్ మార్కెట్లోకి. వీళ్ళు ఏం చేస్తారు? వీళ్ళ గురించి మనకు తెలిసిందే, చీరలు పెట్టుకొని దాచుకొని ఎత్తుకొని వస్తారు. అప్పుడు ఇక్కడ ఏమైంది? ఫ్రాడ్ జరిగింది. ఎందుకు? దెర్ ఈజ్ నో సీసీ. ఇప్పుడు అదే ఎగ్జాంపుల్, ఫర్ ఎగ్జాంపుల్ అండర్ సూపర్ మార్కెట్ ఏ, సూపర్ మార్కెట్ బి. ఇన్ ద సూపర్ మార్కెట్ బి సీసీలు ఉన్నాయి, సీసీ కెమెరాలు. ఇప్పుడు 2 పర్సన్స్ ఉన్నారు.
ఇప్పుడు ఫ్రాడ్ చేద్దామని వచ్చిన వాళ్ళు ఫస్ట్ అబ్జర్వ్ చేస్తారు సీసీ కెమెరాలు ఉన్నాయా లేదా. వీడేం చేస్తాడు, చూస్తే సూపర్ మార్కెట్ బీలే ఉన్నాయి, సీసీ కెమెరాలు ఉన్నాయి. సో వీళ్ళకు ఫ్రాడ్ చేసిన దొరికిపోతారు. కాబట్టి ఇప్పుడు సీసీ కెమెరా అనేది ఒక కంట్రోల్. ఆ కంట్రోల్ ఏం చేస్తుంది, దట్ కంట్రోల్ అంటే ఇక్కడ కంట్రోల్ ఈక్వల్ టు ఏంటి, సీసీ కెమెరా. దట్ కంట్రోల్ ప్రివెంట్ ది ఫ్రాడ్స్ ఆర్ ఎర్రర్స్. Simply says, test of control means any control that prevent the fraud and errors is called test of control. Next వచ్చేసి substance procedures. In substance procedure there are 3 methods ఉంటాయి. One is 100% examination. 100% examination means, for example, this is a company. That company having ఓవరాల్గా 1000 ట్రాన్సాక్షన్ ఉన్నాయనుకో మొత్తం మనం చెక్ చేయాల్సినవి. సో ఇప్పుడు ఆడిటర్ ఏం చేస్తాడు, 100% ఎగ్జామినేషన్ కాబట్టి 1000 ట్రాన్సాక్షన్ చెక్ చేస్తాడు కరెక్ట్ ఉందా లేదా. దాన్ని సింపుల్గా 100% ఎగ్జామినేషన్ అంటారు. నెక్స్ట్ వచ్చేసి శాంప్లింగ్ అంటే ఏం లేదు, శాంప్లింగ్ అంటే టెస్ట్ బేసిస్. ఇప్పుడు సేమ్ ఇదే కంపెనీ తీసుకుందాం. సో కంపెనీ హ్యావింగ్ 1000 ట్రాన్సాక్షన్. ఈ 1000 ట్రాన్సాక్షన్స్లో శాంప్లింగ్ కాబట్టి ఐ విల్ సెలెక్ట్ అవుట్ ఆఫ్ 1000 10 ట్రాన్సాక్షన్స్ సెలెక్ట్ చేస్తాను. ఈ 10 ట్రాన్సాక్షన్ మాత్రమే మనం చెక్ చేస్తా. ఆ 10 ట్రాన్సాక్షన్స్ కరెక్ట్ ఉన్నాయనుకో, రిమైనింగ్ బ్యాలెన్స్ ఎంత 990 కూడా కరెక్ట్ ఉన్నాయని చెప్పేస్తా. ఓకే, రిమైనింగ్ 990 కూడా కరెక్ట్ ఉన్నాయని చెప్తా. ఫర్ ఎగ్జాంపుల్ 10 ట్రాన్సాక్షన్ అనేవి ఏంటి, మిస్టేక్స్ ఉన్నాయి, రాంగ్ అనుకో, రిమైనింగ్ బ్యాలెన్స్ ఎంత 990 కూడా రాంగ్ అని చెప్పేస్తా. సో ఇన్ కేస్ ఆఫ్ శాంప్లింగ్ ఏమవుతుందంటే ఆడిటర్కి రిస్క్ పెరుగుతుంది. ఎందుకంటే ఇప్పుడు వాడు తీసుకునే 10 కరెక్ట్ ఉండొచ్చు, రిమైనింగ్ తప్పు ఉండొచ్చు, లేకపోతే వాడు తీసుకునే 10 రాంగ్ ఉండొచ్చు, రిమైనింగ్ కరెక్ట్ ఉండొచ్చు. సో ఇక్కడ మనకి ఆడిటరు ప్రతిసారి 100% ఎగ్జామినేషన్ జరగదు. ఎందుకంటే ఆడిట్ అనేది ఇన్ టైంలో కంప్లీట్ చేయాలి, ఇన్ టైంలో కంప్లీట్ చేసి రిపోర్ట్ సబ్మిట్ చేయాలి. సో లాక్ ఆఫ్ టైం కంప్లైంట్స్ వల్ల ఆడిటర్ ఓన్లీ ఫాలో మెనీ ఆఫ్ ది ఆడిటర్స్ ఫాలో శాంప్లింగ్ బేసిస్. సో అందుకే ద ఆడిటర్ గివ్ ఓన్లీ రీజనబుల్ అస్యూరెన్స్ అంటే గ్యారంటీ. ఇప్పుడు మనం నేర్చుకుంటాం ఆబ్జెక్టివ్స్ ఆఫ్ ఆడిటర్స్లో 2 ఉంటాయి. ఏంటి ఆబ్జెక్టివ్స్ 2? వన్ ఈజ్ రీజనబుల్ అస్యూరెన్స్ మీన్స్ గ్యారంటీ. అంటే ఏమని ఇస్తాడు, దట్ ద ఫినాన్షియల్ స్టేట్మెంట్స్ ఆర్ ఫ్రీ ఫ్రమ్ మెటీరియల్ మిస్స్టేట్మెంట్ అని చెప్తాడు. రీజనబుల్ అస్యూరెన్స్. మామూలుగా అస్యూరెన్స్ దెర్ ఆర్ 2 టైప్స్. వన్ ఈజ్ అబ్సల్యూట్ అస్యూరెన్స్ మీన్స్ 100% కరెక్ట్ ఉన్నాయని చెప్తాడు. ఎప్పుడు చెప్తాడు, అది 100% ఎగ్జామినేషన్ చెప్పినప్పుడు అబ్సల్యూట్ అంటే ఎగ్జాక్ట్గా చెప్పగలుగుతాడు, వాడు ఒపీనియన్ కరెక్ట్ ఉన్నాయా రాంగ్ ఉన్నాయా చెప్తాడు. రీజనబుల్ అని చెప్తాం. ఎందుకు రీజనబుల్ చెప్తాడంటే లాక్ ఆఫ్ టైం లిమిట్స్ వల్ల మనోడు ఏం చేస్తాడు, ఫాలో ద శాంప్లింగ్ బేసిస్. కాబట్టి ఎగ్జాక్ట్ రిమైనింగ్ ఇప్పుడు మనం 10 కరెక్ట్ అన్నాం, రిమైనింగ్ 990 కరెక్ట్ అని చెప్తున్నాం. ఆ 990 రాంగ్ ఉండొచ్చు, కాబట్టి ఎగ్జాక్ట్గా 100% చెప్పలేడు. రీజనబుల్ అస్యూరెన్స్ అంటే ఉంటాయేమో, జస్ట్ రీజనబుల్ ఉండొచ్చు అంటే జస్ట్ ఒపీనియన్ ఇస్తాడు. నెక్స్ట్ ఆబ్జెక్టివ్ ఈజ్ ఫార్మ్ ఒపీనియన్. మనం ఇంతవరకు నేర్చుకుంది ఏంది, జస్ట్ ఓవరాల్గా ఫినాన్షియల్ స్టేట్మెంట్ చెక్ చేయాలి. ఎవరు చెక్ చేస్తాడు, ఆడిటర్ చెక్ చేస్తాడు, ఎలా పడితే అలా చెక్ చేయడు, ఫస్ట్ స్టెప్ ఫాలో అవుతాడు. స్టెప్ ఏంటి, అప్లై ఆడిట్ ప్రొసీజర్ దెర్ ఆర్ క్లాసిఫైడ్ ఇంటూ 2 types. వన్ ఈజ్ టెస్ట్ ఆఫ్ కంట్రోల్ ఆర్ కంప్లైన్స్ ప్రొసీజర్, అనదర్ వన్ ఈజ్ సబ్స్టాన్సివ్ ప్రొసీజర్. టెస్ట్ ఆఫ్ కంట్రోల్ అంటే డిస్కస్ చేసాం. ఏంటి టెస్ట్ ఆఫ్ కంట్రోల్ మీన్స్ ఎనీ కంట్రోల్ దట్ ప్రివెంట్ ది ఫ్రాడ్ అండ్ ఎర్రర్స్, దట్ ఈస్ కాల్డ్ టెస్ట్ ఆఫ్ కంట్రోల్. అలా చూసాం సూపర్ మార్కెట్, సీసీ కెమెరా ఎగ్జాంపుల్. నెక్స్ట్ వచ్చేసి సబ్స్టాన్సివ్ ప్రొసీజర్స్. దెర్ ఆర్ 3 methods. వన్ ఈజ్ 100% ఎగ్జామినేషన్, అనదర్ వన్ ఈజ్ శాంప్లింగ్ బేసిస్, అనదర్ వన్ ఈజ్ చూజ్ ఓన్లీ ప్రీసియస్ ఐటమ్స్, అంటే వర్తబుల్ ఉన్న ఐటమ్స్ మాత్రమే చెక్ చేస్తాం. ఈ ఆడిట్ ప్రొసీజర్స్ ఫాలో అయితే మనకేమొస్తుంది, ఆడిట్ ఎవిడెన్స్ వస్తుంది. సో ఆడిట్ ఎవిడెన్స్ గురించి సపరేట్ ఒక స్టాండర్డే ఉంటుంది. ఐ విల్ డిస్కస్ లేటర్ ఆన్. స్టాండర్డ్ 500 అని ఒకటి ఉంటుంది, ఆడిట్ స్టాండర్డ్. దెన్ ఆఫ్టర్ ఆడిట్ ఎవిడెన్స్, లాక్ ఆఫ్ ఎవిడెన్స్ 1, ఎవిడెన్స్ 2, ఇట్లా గ్యాదరింగ్ ఆడిట్ ఎవిడెన్స్ అని కలెక్ట్ చేస్తాం. ఆ కలెక్ట్ చేసినప్పుడు మనకేమవుతుంది, వెదర్ ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్
కరెక్ట్ ఉన్నాయా రాంగ్ ఉన్నాయో తెలుస్తుంది. ఇవన్నిటిని కలిపితే మనకి ఏమొస్తుంది, కంక్లూజన్కి వస్తాం కదా. కంక్లూజన్ ఏమొస్తాం, వెదర్ 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 ఫినాన్షియల్ స్టేట్మెంట్స్ ఆర్ కరెక్ట్ ఆర్ రాంగ్ తెలుస్తుంది. ఏదో ఒకటి ఒపీనియన్ కోసం కన్క్లూజన్ వస్తాం. కన్క్లూజన్ వచ్చిన తర్వాత యూ విల్ ఫామ్, ఏం ఫామ్ చేస్తావు, ఒపీనియన్ ఫామ్ చేస్తావు. ఒపీనియన్ దేర్ ఆర్ ఫర్దర్ స్టూడెంట్స్, ఒపీనియన్ ఫర్దర్ దేర్ ఆర్ క్లాసిఫైడ్ ఇంటూ 2 types. One is unmodified opinion, another one is modified opinion. సో మాడిఫైడ్ ఒపీనియన్ అంటే ఏంటి, ఫర్దర్ ఒక స్టాండర్డ్ ఉంటుంది ఏంటి, ఎస్సీ 705 అని. ఐ విల్ డిస్కస్ ఇన్ అప్కమింగ్ వీడియోస్ ఇన్ డీటెయిల్ 705. అన్మాడిఫైడ్ ఒపీనియన్ మీన్స్, ఫర్ ఎగ్జాంపుల్, దిస్ ఈజ్ ఎ కంపెనీ హ్యావింగ్ 1000 transactions, everything is correct, no fraud and errors, no misstatements. సో ఎవ్రీథింగ్ కరెక్ట్ ఉంటే గివ్ అన్మాడిఫైడ్ ఒపీనియన్. అన్మాడిఫైడ్ ఒపీనియన్ మీన్స్ క్లీన్ ఒపీనియన్. ఇట్ మీన్స్ దెర్ ఈజ్ నో ఫ్రాడ్ ఎర్రర్ ఇన్ ద కంపెనీ గివెన్ బై ఎవరు ఇస్తారు, ఆడిటర్ ఇస్తాడు. నెక్స్ట్ వచ్చేసి మాడిఫైడ్ ఒపీనియన్. మాడిఫైడ్ ఒపీనియన్ ఈజ్ ఫర్దర్ క్లాసిఫైడ్ ఇంటూ 3. వన్ ఈజ్ అడ్వర్స్ ఒపీనియన్, అనదర్ వన్ ఈజ్ క్వాలిఫైడ్ ఒపీనియన్, అనదర్ వన్ ఈజ్ డిస్క్లైమర్ ఆఫ్ ఒపీనియన్. ఫర్ ఎగ్జాంపుల్, దిస్ ఈజ్ ఎ బౌండరీ, ఈ మిస్స్టేట్మెంట్స్ బౌండరీ 1 to 100 అనుకో స్టూడెంట్స్. 1 to 100 దిస్ ఈజ్ ఎ బౌండరీ, అంటే 1 ఈజ్ ఎ మిస్స్టేట్మెంట్, 2 మిస్స్టేట్మెంట్, 3 మిస్టేట్మెంట్. అట్లా నేను ఎగ్జాంపుల్ తీసుకున్నా. ఐ విల్ ఎక్స్ప్లెయిన్ ఇన్ డీటెయిల్ ద ఒపీనియన్స్. ఫర్ ఎగ్జాంపుల్ 1 to 100 ఈజ్ ఏ మిస్స్టేట్మెంట్స్ బౌండరీ. దిస్ ఈజ్ ఏ మిస్స్టేట్మెంట్స్ బౌండరీ, అంటే ఫ్రాడ్స్ ఎర్రర్స్ ఉన్న బౌండరీ అనుకో. ఇది ఫ్రాడ్స్ ఎర్రర్స్ బౌండరీ 1 to 100. అంటే 1కు బిఫోర్ ఏముంటుంది, 0 ఉంటుంది. అంటే 0 అంటే ఏంటి, నో మిస్స్టేట్మెంట్స్. నో మిస్స్టేట్మెంట్స్ అంటే ఏమిస్తాం ఇక్కడ 0 స్టేట్లో, గివ్ అన్మాడిఫైడ్ ఒపీనియన్, నో మిస్స్టేట్మెంట్స్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 1 to 20 అనుకో, గివ్ క్వాలిఫైడ్ ఒపీనియన్. ఎగ్జాంపుల్ 1 to 70 అనుకో, ఎక్కువ మిస్స్టేట్మెంట్స్ ఉన్నాయనుకో, గివ్ అడ్వర్స్ ఒపీనియన్. 100% తప్పులు ఉన్నాయి అనుకో, గివ్ డిస్క్లైమర్ ఆఫ్ ఒపీనియన్. దెన్ ఆఫ్టర్ ఫైనల్ స్టెప్ వచ్చేసి స్టెప్ 5 ఏంటి, ఫైనల్గా ప్రిపేర్ ఆడిట్ రిపోర్ట్. సో మన ఆడిట్ యొక్క అవుట్పుట్ ఆఫ్ ఆడిట్ ఈజ్ సింపుల్ సేస్, అవుట్పుట్ ఆఫ్ ఆడిట్ ఈజ్ ఏంటి, అవుట్పుట్ ఆఫ్ ఆడిట్ ఈజ్ వాట్ ఈజ్ ఆడిట్ రిపోర్ట్. సో ఆడిట్ రిపోర్ట్ ఎవరు ప్రిపేర్ చేస్తారు, ఆడిట్ రిపోర్ట్ ప్రిపేర్డ్ బై ఆడిటర్, ప్రిపేర్ చేసిన తర్వాత సబ్మిటెడ్ టు ద మేనేజ్మెంట్. దిస్ ఈజ్ ద ఓవరాల్ బ్యాక్గ్రౌండ్ ఆఫ్ ద అసలు ఆడిట్ అంటే ఏంటి, ఎలా చెక్ చేస్తారు, ఏ ప్రొసీజర్స్ ఫాలో అవుతారు, ఎలా ఎవిడెన్స్ కలెక్ట్ చేస్తారు, ఎవిడెన్స్ వచ్చిన తర్వాత మనం ఒక కన్క్లూజన్కి వస్తాడు, కన్క్లూజన్కి వచ్చిన తర్వాత ఏమవుతుంది, ఒక ఒపీనియన్ ఫామ్ అవుతుంది. ఒపీనియన్ అయిన తర్వాత ఓవరాల్ వాడు చేసిన ప్రాసెస్ అంతా ఒక రిపోర్ట్ ప్రిపేర్ చేస్తాడు. రిపోర్ట్ ప్రిపేర్ చేసి ఓవరాల్గా ఏం చేస్తాడు, సబ్మిట్ చేస్తాడు. సో ఐ విల్ వన్స్ అగైన్ రివిజన్ ద స్టెప్స్. ఫస్ట్ స్టెప్ 1 వచ్చేసి ఏంటి, స్టెప్ 1 వచ్చేసి ఆడిట్ ప్రొసీజర్స్. దెర్ ఆర్ 2 types. One is test of control, another one is substantive procedures. నెక్స్ట్ స్టెప్ వచ్చేసి ఏమొస్తుంది మనకి, ఫాలో అయితే ఆడిట్ ప్రొసీజర్స్. త్రూ ఆడిట్ ప్రొసీజర్స్ ద ఆడిటర్ కెన్ అప్టైన్ ది ఆడిట్ ఎవిడెన్స్. ఆడిట్ ఎవిడెన్స్ అంటే ఏంటి, ఆడిట్ ఎవిడెన్స్ అని కలెక్ట్ చేసుకుంటే తర్వాత మనం కన్క్లూజన్కి వస్తాం. కన్క్లూజన్ అంటే ఏంటి, వెదర్ ఫైనల్ స్టేట్మెంట్స్ ఆర్ ఫ్రీ ఫ్రమ్ మెటీరియల్ మిస్స్టేట్మెంట్ ఆర్ నాట్. దాన్ని బట్టి మనం ఏం ఫామ్ చేస్తాము, ఒపీనియన్ ఫామ్ చేస్తాం. ఒపీనియన్ మళ్ళీ క్లాసిఫైడ్ ఇంటూ 2. వన్ వచ్చేసి అన్మాడిఫైడ్ ఒపీనియన్, అనదర్ వన్ వచ్చేసి మోడిఫైడ్ ఒపీనియన్. అన్మాడిఫైడ్ మీన్స్ ఇట్ ఈస్ ఎ క్లీన్ ఒపీనియన్. మోడిఫైడ్ ఫర్దర్ క్లాసిఫైడ్ ఇంటూ 3. ఒకటి వచ్చేసి ఏంటి, క్వాలిఫైడ్ ఒపీనియన్, అడ్వర్స్ ఒపీనియన్, డిస్క్లైమర్ ఆఫ్ ఒపీనియన్. దెన్ ఆఫ్టర్ ఫైనల్ అవుట్పుట్ ఆఫ్ ఆడిట్ వచ్చేసి ఏంటి, ఆడిట్ రిపోర్ట్. ఎవరు ప్రిపేర్ చేస్తారు, ప్రిపేర్డ్ బై ఆడిటర్. ఎవరికి ఇస్తాడు, మేనేజ్మెంట్కి ఇస్తాడు. గివెన్ టు
మేనేజ్మెంట్. దిస్ ఈజ్ ద ఓవరాల్ అసలు కంపెనీ అంటే ఏంటి, ద పర్సన్స్ హూ డైరెక్ట్ ద కంపెనీ ఈస్ కాల్డ్ బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్, ద పర్సన్స్ హూ పర్చేజ్ ద షేర్స్ ఆఫ్ ద కంపెనీ ఈస్ కాల్డ్ ద షేర్ హోల్డర్స్. సో షేర్ హోల్డర్స్ మనం ప్రొటెక్ట్ చేయాలి కాబట్టి ఆడిటర్ని అపాయింట్ చేస్తాడు. ఆడిటర్ అపాయింట్ చేస్తే వాడు ఫైనాన్స్ స్టేట్మెంట్ చెక్ చేస్తాడు. ఫైనాన్స్ స్టేట్మెంట్ చెక్ చేస్తే బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ మన యొక్క ఇన్వెస్ట్మెంట్, మన యొక్క అమౌంట్ను ప్రాపర్గా యూటిలైజ్ చేశారో లేదో తెలుస్తుంది. దానివల్ల బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ ఒక ఫియర్, ఒక భయం అనేది ఉంటుంది, వాళ్ళు ప్రాపర్గా ఇన్వెస్ట్ చేస్తారు. దిస్ ఈస్ ద ఓవరాల్ ద బ్యాక్గ్రౌండ్ రిగార్డింగ్ ద ఆడిట్. నెక్స్ట్ కాన్సెప్ట్ వచ్చేసి రొటేషన్ ఆఫ్ ఆడిటర్. రొటేషన్ ఆఫ్ ఆడిటర్ అంటే ఏం లేదు, రొటేషన్ ఆఫ్ ఆడిటర్స్ మీన్స్ నెక్స్ట్ కాన్సెప్ట్ వచ్చేసి రొటేషన్ ఆఫ్ ఆడిటర్. రొటేషన్ ఆఫ్ ఆడిటర్ అంటే ఏం లేదు, రొటేషన్ అంటే ఏంటి, చేంజెస్. రొటేషన్ ఆఫ్ ఆడిటర్ అంటే చేంజెస్. అప్లికబిలిటీ, నాన్ అప్లికబిలిటీ ఏంటి, డార్మెట్ కంపెనీ, 1% కంపెనీ, స్మాల్ కంపెనీ. ఈ 3 కేసెస్లో అంటే రొటేషన్ అంటే ఆడిటర్ని చేంజ్ చేయాల్సిన అవసరం లేదు, మన ఇష్టం. ఇట్ ఈస్ ఏ ప్యూర్లీ ఆప్షనల్. అంటే రొటేషన్ అంటే దీని ప్లేస్లో వేరే వాడిని అపాయింట్ చేసుకోవడం అంతే. ఇప్పుడు అప్లికబిలిటీ చూద్దాం. అప్లికబిలిటీ ఈజ్ అప్లికబుల్ టు ఎవ్రీ లిస్టెడ్ కంపెనీ. తర్వాత అన్లిస్టెడ్ పబ్లిక్ కంపెనీ హ్యావింగ్ పెయిడ్ అప్ షేర్ క్యాపిటల్ 10 crores ఆర్ మోర్ ఉండాలి. నెక్స్ట్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ హ్యావింగ్ సేమ్ పెయిడ్ అప్ షేర్ క్యాపిటల్, అక్కడ 10 crores, ఇక్కడ 50 crores ఆర్ మోర్ ఉండాలి. ABCD పాయింట్ ఏంటంటే ఫ్రమ్ ద అబోవ్ B అండ్ C. అంటే B అంటే ఏంటి, అన్లిస్టెడ్ పబ్లిక్ కంపెనీ. C అంటే ఏంటి, ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ. హ్యావింగ్ లెస్సర్ పెయిడ్ అప్ షేర్ క్యాపిటల్. లెస్సర్ పెయిడ్ అప్ క్యాపిటల్ అంటే ఇప్పుడు మనం చెప్పుకున్నాం కదా, 10 crores ఆర్ మోరు, 50 crores ఆర్ మోరు, అంతకంటే తక్కువ ఉండొచ్చు. బట్ హ్యావింగ్ బారోయింగ్స్ ఆర్ డిపాజిట్స్ 50 crores ఆర్ మోర్. అంటే ఏం లేదు, సింపుల్గా ఏంటంటే నాన్ అప్లికబిలిటీ ఏంటి, డార్మెట్ కంపెనీ, 1% కంపెనీ, స్మాల్ కంపెనీ. తర్వాత వచ్చేసి ఏంటి అప్లికబిలిటీ ఏంటి, లిస్టెడ్ కంపెనీలో కండిషన్ ఏం చూడం. అన్లిస్టెడ్ పబ్లిక్ కంపెనీ, అన్లిస్టెడ్ పబ్లిక్ కంపెనీకి రొటేషన్ ఆఫ్ ఆడిటర్ అప్లికబుల్ అయితే కాదు. ఏ కంపెనీకి అయితే పేడ్ అప్ షేర్ క్యాపిటల్ 10 crores ఆర్ మోర్ ఉందో చూసుకోవాలి, ఆ కంపెనీలకు మాత్రమే రొటేషన్ మీన్ చేంజ్ ద ఆడిటర్. నెక్స్ట్ వచ్చేసి ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ పేడ్ అప్ షేర్ క్యాపిటల్ ఎంత చూస్తాం, 50 crores ఆర్ మోర్. ఇన్ కేసు ఫ్రమ్ ద అబో అన్లిస్టెడ్ పబ్లిక్ కంపెనీ కానీ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ హ్యావింగ్ లెస్ దాన్, ఇప్పుడు లిమిట్ ఎంత 10 crores, అంటే 9 crores ఉంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇది చూద్దాం. ఫస్ట్ కేసు అన్లిస్టెడ్ పబ్లిక్ కంపెనీ 9 crores ఉంది, బట్ బారోయింగ్స్ 50 crores ఆర్ మోర్ ఉంది అనుకో, రొటేషన్ ఆఫ్ ఆడిటర్ అప్లికబుల్ అవుతుంది. ఈ 9 crores ఉండి అన్లిస్టెడ్ పబ్లిక్ కంపెనీ యొక్క బారోయింగ్స్ కూడా లెస్ దాన్ 50 crores అనేది అప్లికబుల్ కాదు. నెక్స్ట్ వచ్చేసి ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ హ్యావింగ్ 40 crores పేడ్ అప్ షేర్ క్యాపిటల్, బాగానేది, అప్పుడు రొటేషన్ ఆఫ్ ఆడిటర్ నాట్ అప్లికబుల్. కానీ బారోయింగ్ చెక్ చేయాలి, 50 crores కంటే ఎక్కువ ఉందా లేదా. ఒకవేళ బారోయింగ్స్ మోర్ దాన్ 50 crores ఈవెన్ దో పేడ్ అప్ షేర్ క్యాపిటల్ లెస్ దాన్ 50 crores ఉన్నాయి, అప్లికబుల్ అవుతుంది. అంటే అదే ఫ్రమ్ ద అబో B అండ్ C అంటే అన్లిస్టెడ్ ఆర్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ హ్యావింగ్ లెస్సర్ పేడ్ అప్ షేర్ క్యాపిటల్ బట్ హ్యావింగ్ బారోయింగ్స్ ఆర్ డిపాజిట్స్ 50 crores ఆర్ మోర్. లెస్సర్ పేడ్ అప్ క్యాపిటల్ అంటే లెస్ దాన్ 10 ఇన్ కేస్ ఆఫ్ అన్లిస్టెడ్ పబ్లిక్ కంపెనీ, లెస్ దాన్ 50 crores ఇన్ కేస్ ఆఫ్ ఏ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ. పేడ్ అప్ షేర్ కూడా తక్కువ ఉండవచ్చు లిమిట్స్ కన్నా, బట్ బారోయింగ్స్ డిపాజిట్స్ 50 crores ఆర్ మోర్ ఉంటే రొటేషన్ ఆఫ్ ఆడిటర్ అనేది అప్లికబుల్ అవుతుంది. రొటేషన్ మీన్స్ చేంజ్ ద ఆడిటర్. చూద్దాం రొటేషన్ అంటే. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ అసలు రొటేషన్ ఎందుకు చేస్తారు సార్, ఫస్ట్ ఆఫ్ ఆల్ డౌట్ ఫర్ ది ఫస్ట్ టైం స్టూడెంట్స్ తినే వాళ్ళకి రొటేషన్ ఏంటి చెప్తాను, డిస్కస్ చేస్తా. ఫర్ ఎగ్జాంపుల్ దిస్ ఈజ్ ఎ కంపెనీ డైరెక్ట్ చేసే పర్సన్స్ బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్, దెన్ ఆఫ్టర్ ద పర్సన్స్ హూ పర్చేజ్ ద షేర్స్ ఆఫ్ ద కంపెనీ షేర్ హోల్డర్స్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఆడిటర్ని అపాయింట్ చేసుకున్నాము, వీడే లైఫ్ లాంగ్ కంపెనీ ఉన్నంతకాలం వీడే ఆడిటర్గా ఉంటే రిలేషన్స్ ఎలా అవుతాయి వీళ్ళకి మన వీడి డ్యూటీ ఏంటి యాక్చువల్గా ఆడిటర్ది, ప్రొటెక్ట్ ది షేర్ హోల్డర్స్ ఇంట్రెస్ట్ ప్రొటెక్ట్ చేయాలి యాక్చువల్గా ఇన్ డ్యూటీ. కానీ లైఫ్ లాంగ్ ఆడిటర్గా అపాయింట్ చేస్తే బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్కి ఆడిటర్కి
ఒక రిలేషన్స్ ఏర్పడుతుంది, మంచి రిలేషన్స్. ఈ రిలేషన్ వల్ల బోర్డ్ ఆఫ్ డైరెక్టర్ చెప్పిన దానికల్లా ఆడిటర్ అనేవాడు ఏం చేస్తాడు, తల ఒప్పుతుంటాడు. అంటే బోర్డ్ ఆఫ్ డైరెక్టర్ అంటే బోర్డ్ ఆఫ్ డైరెక్షన్ కొద్దీ వీడు ఆడిటర్ పని చేస్తాడు. పని చేయడం వల్ల ఓవరాల్గా ఎవరు ఎఫెక్ట్ అవుతారు, షేర్ హోల్డర్స్ ఎఫెక్ట్ అవుతారు. సో ఫర్ ది ప్రొటెక్షన్ ఆఫ్ షేర్ హోల్డర్స్, రొటేషన్ ఆఫ్ ఆడిటర్ అనేది కంపల్సరీ మనకి రిక్వైర్డ్. బ్యాక్గ్రౌండ్ ఇది, అందుకోసం రొటేషన్ ఆఫ్ ఆడిటర్ అనేది చేంజ్ చేస్తాం. సరే, రొటేషన్ ఆఫ్ ఆడిటర్ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ప్రొవిజన్ ఇండివిడ్యువల్ పార్ట్నర్షిప్ ఫర్మ్. వీడు ఎంతకాలం ఆడిటర్గా ఉంటాడంటే 1 టర్మ్ ఆఫ్ 5 కాన్సిక్యూటివ్ ఇయర్, అంటే 5 ఇయర్స్ మాత్రం ఎలిజిబుల్. అంతకంటే ఎక్కువ నాళ్ళు పని చేయడానికి వీలు లేదు ఆడిటర్గా. ఫర్మ్ అయితే మ్యాక్సిమం 10 ఇయర్స్ వరకు అపాయింటెడ్గా చేసుకోవచ్చు. సో ఇన్ కేస్ ఆఫ్ ఇండివిజువల్ అయితే వాని పేరు మీద అపాయింట్ చేస్తాం. ఇన్ కేస్ ఆఫ్ పార్ట్నర్షిప్ ఫర్మ్ అయితే పార్ట్నర్షిప్ ఫర్మ్ నేమ్ మీద అపాయింట్ చేస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ ఏబీసీ ఈజ్ ఏ లిమిటెడ్, ఏబీసీ లిమిటెడ్ ప్రైవేట్ లిమిటెడ్ ఈజ్ ఏ ఫర్మ్ అనుకో, నాట్ పార్ట్నర్షిప్ ఫర్మ్. ఏబీసీ పార్ట్నర్షిప్ ఫర్మ్ ఉంది. సో అపాయింట్మెంట్ అనేది పార్ట్నర్షిప్ నేమ్ మీద జరుగుతుంది, అంటే ఏబీసీ ఫర్మ్ మీద అపాయింట్మెంట్ జరుగుతుంది. సో ఇన్ కేస్ ఆఫ్ ఇండివిజువల్ అయితే వాడు ఎంతకాలం ఆడిటర్ కొనసాగుతుందంటే 5 ఇయర్స్, పార్ట్నర్షిప్ ఫర్మ్ అయితే 10 ఇయర్స్. ఇది ఇంపార్టెంట్ పాయింట్. తర్వాత గ్యాప్, కూలింగ్ పీరియడ్ అంటాం. ఎన్ని రోజులు కంపెనీకి దూరంగా ఉండాలంటే కూలింగ్ పీరియడ్ సేమ్, అంటే ఫర్ ది సేమ్ కంపెనీలో ఇప్పుడు 5 ఇయర్స్ చేశాడు, 5 ఇయర్స్ ఆఫ్టర్ 5 ఇయర్స్ తర్వాత ఎన్ని ఇయర్స్ గ్యాప్ ఉండాలంటే మళ్ళీ 5 ఇయర్స్. బోత్ కేసెస్ 5 ఇయర్సే. పార్ట్నర్షిప్ ఫర్మ్ అయినా ఇండివిజువల్ అయినా 5 ఇయర్స్ గ్యాప్ ఉండాలి. ఇది ప్రాక్టికల్ ఎగ్జాంపుల్ చెప్పాలంటే, ఫర్ ఎగ్జాంపుల్ దిస్ ఈజ్ ఎ కంపెనీ, I will appoint the one person individual as a auditor in the 2016. యాక్చువల్గా విన్ టర్మ్ ఎంత 5 ఇయర్స్ అంటే 2020 వరకు ఉంటాడు, 5 ఇయర్స్. తర్వాత కూలింగ్ పీరియడ్ అంటే కెనాట్ ఎలిజిబుల్ ఫర్ అపాయింటింగ్ 5 ఇయర్స్. కూలింగ్ పీరియడ్ అంటే 5 ఇయర్స్ వరకు వాళ్ళు గ్యాప్ ఉండాలి, అంటే అపాయింట్గా చేసుకోకూడదు. అంటే 2024 వరకు చేసుకోకూడదు. మళ్ళీ 2024 to 29 అపాయింట్ చేసుకోవచ్చు మళ్ళీ 5 ఇయర్స్. అంటే 5 ఇయర్స్ ఆడిటర్గా ఉండవచ్చు. తర్వాత 5 ఇయర్స్ ఇన్ఎలిజిబుల్ ఫర్ అపాయింటింగ్ ఆడిటర్, గ్యాప్ ఉండాలి కంపల్సరీ. అదే పార్ట్నర్షిప్ ఫర్మ్ అనుకో, దిస్ ఈజ్ పార్ట్నర్షిప్ ఫర్మ్ 2016లో ఆడిటర్గా అపాయింట్ చేసుకుని ఎన్ని ఇయర్స్ వీడు 2025 ఎంత 5 2024 అంటే 10 ఇయర్స్ వరకు ఆడిటర్ ఉండవచ్చు. మళ్ళీ గ్యాప్ ఎంత 2025 ఇయర్స్ గ్యాప్, మళ్ళీ 10 ఇయర్స్ ఆడిటర్, మళ్ళీ 5 ఇయర్స్ గ్యాప్. ఇది రొటేషన్ ఇలా జరుగుతూ ఉండాలి. నెక్స్ట్ పాయింట్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ ఫర్ ప్రాక్టికల్ క్వశ్చన్స్ ఆర్ కేస్ లా బేసిస్లో చాలా ఇంపార్టెంట్. ఏంటి అంటే ఫర్ ఎగ్జాంపుల్ బ్యాక్గ్రౌండ్ ఏంటంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఏబీసీ పార్ట్నర్షిప్ ఫర్మ్ ఉందిరా, అపాయింట్ చేసుకున్నాం యాజ్ ఏ ఆడిటర్గా. ఎప్పుడు 2016. వీడు ఎన్నాళ్ళు ఆడిటర్ కొనసాగిస్తాడు, 10 ఇయర్స్ కదా. 10 ఇయర్స్ అంటే ఎంతవరకు ఉంటాడు, 2024 వరకు యాజ్ ఏ ఆడిటర్గా ఉంటాడు. మళ్ళా 5 ఇయర్స్ వరకు మన ఆడిటర్గా అపాయింట్ చేసుకోం, అంటే ఇప్పుడు 2029 వరకు అపాయింట్ చేసుకోం. మళ్ళీ ఎప్పుడు అపాయింట్ చేసుకుంటాం, 2029 to 10 ఇయర్స్ అంటే 9 2038 వరకు 10 ఇయర్స్ మళ్ళీ అపాయింట్ చేసుకుంటే మళ్ళీ 5 ఇయర్స్ గ్యాప్ అట్లా. ఫర్ ఎగ్జాంపుల్ ఐ విల్ అపాయింట్ ఇప్పుడు అప్ టు 2016 2024 వరకు వీడున్నాడు. నేనేం చేయాలి, 2024లో సమ్ అనదర్ పార్ట్నర్షిప్ అని అపాయింట్ చేసుకోవాలి. అపాయింట్ చేసుకునేటప్పుడు XYA పార్ట్నర్షిప్ ఫర్మ్ బాగుంది. ఇక్కడ ఈజ్ ఏ కామన్ పార్ట్నర్. ఏ అనేవాడు ఆల్రెడీ ప్రీవియస్ పార్ట్నర్షిప్ ఫర్మ్లో ఉన్నాడు. ఇప్పుడు దీన్ని ప్రపోజ్డ్ ఆడిట్ ఫర్మ్ అపాయింట్ చేసుకోవాలి కాబట్టి ప్రపోజ్ ఆడిట్ ఫర్మ్ అంటారు. ఇక్కడ కామన్గా ఉన్నాడు, కామన్గా అంటే కామన్ పార్ట్నర్ ఉన్నాడు. అక్కడ ఏ అనే వ్యక్తి ఉన్నాడు, ఇక్కడ ఏ అనే వ్యక్తి ఉన్నాడు. సో అలా ఉన్నప్పుడు ఈ ప్రపోజ్ ఆడిట్ ఫర్మ్ ఉడక కెనాట్ ఎలిజిబుల్ ఫర్ అపాయింటింగ్ యాజ్ ఆడిటర్ ఫర్ ఏ పీరియడ్ ఆఫ్ 5 ఇయర్స్. ప్రొవిజన్ ఏం రాసుకోవచ్చు, ప్రొవిజన్ వెరీ ఇంపార్టెంట్, కేర్ఫుల్లీ లిజన్ ఆల్ ఆఫ్ యూ, వెరీ ఇంపార్టెంట్ ఫర్ కేస్ స్టడీ బేసిస్. ఐ విల్ ఎక్స్పెక్టెడ్ ఇన్ అప్కమింగ్ ఎగ్జామ్స్ ఇన్ December term exam in case of common partners. In case of common partners, the proposed audit firm
The proposed audit firm. For example, in the example, proposed audit firm అంటే ఎవరు XYA partnership firm. The proposed audit firm can also ineligible for appointing as auditor in the same company for a period of 5 years. Very important. For example, this is a company అనుకోరా. కంపెనీ నేమ్ వచ్చేసి ఏంటి, కంపెనీ నేమ్ వచ్చేసి టాటా కంపెనీ అనుకో. ఈ టాటా కంపెనీలో ఐ విల్ ఎక్స్ప్లెయిన్ మళ్ళీ వన్స్ అగైన్ రివ్యూ చేస్తా. దిస్ ఈజ్ ఎ కంపెనీ టాటా లిమిటెడ్ కంపెనీ. ఈ టాటా లిమిటెడ్ కంపెనీలో 2016లో ఐ విల్ అపాయింట్ ఏబీసీ పార్ట్నర్షిప్ ఫర్మ్ యాజ్ ఎ ఆడిటర్. మనం మ్యాక్సిమం పార్ట్నర్షిప్ ఫర్మ్ ఎన్నాళ్ళు యాజ్ ఆడిటర్ కొనసాగవచ్చు, టర్మ్ వచ్చేసి 10 years. అప్పుడు 2024కి టర్మ్ అవుతుంది. మళ్ళీ 5 years గ్యాప్ ఉండాలి, కూలింగ్ పీరియడ్ అంటాం 2020 వరకు. మళ్ళీ 20 నుంచి మళ్ళీ అపాయింట్ చేసుకోవచ్చు 10 years. బాగానే ఉంది. ఇప్పుడు ఈ పార్ట్నర్షిప్ ఫర్మ్ ఏబీసీ పార్ట్నర్షిప్ ఫర్మ్ యాజ్ ఏ ఆడిటర్ అప్ టు ద పీరియడ్ ఫ్రమ్ ద 2016 to 2024 ఎక్కడ టాటా లిమిటెడ్లో ఉన్నాడు. ఓకే, ఇప్పుడు ఏం చేయాలి, వీనికి గ్యాప్ వచ్చింది. మళ్ళీ ఐ విల్ అపాయింట్ అనదర్ పార్ట్నర్షిప్ ఫర్మ్ ఈజ్ ఆడిటర్. ఏంటి, XYA పార్ట్నర్షిప్ ఫర్మ్ అపాయింట్ చేసుకోవాలనుకుంటున్నాను. ఎప్పుడు 2024లో అపాయింట్ చేసుకోవాలనుకున్నాను. బాగానే ఉంది. కానీ ఏబీసీ పార్ట్నర్షిప్ ఫర్మ్ XY అంటే ఏ అనేవాడు కామన్గా ఉన్నాడు. సో ఈ కామన్గా ఉన్నప్పుడు దీన్ని ఏమంటారు, ఇప్పుడు మనం అపాయింట్ చేసుకోలేదు, ఇంకా చేసుకోబోతున్నాం, ప్రపోజ్ ఆడిట్ ఫర్మ్ అంటారు. ఈ ప్రపోజ్ ఆడిట్ ఫర్మ్ కూడా ఇన్ఎలిజిబుల్ ఫర్ ఏ పీరియడ్ ఆఫ్ 5 years ఇన్ ద సేమ్ కంపెనీ అంటే టాటా లిమిటెడ్ కంపెనీలో. దిస్ ఈజ్ ద ఓవరాల్ రిగార్డింగ్ ద concept of rotation of auditor. I will explain once again. I will revision the entire concept, rotation of auditor. Section 139 subsection 2 of the Companies Act to explain the rotation of auditor. Rotation of auditor ఫస్ట్ ఏం చేయాలి, నోట్స్ ఇట్లానే రాసుకోండి, మనకి చాలా యూస్ఫుల్ అవుతుంది ఎగ్జామ్ ఫైనల్ క్విక్ రివిజన్కి. అప్లికబిలిటీ, నాన్ అప్లికబిలిటీ అంటే ఏంటి, డార్మెట్ కంపెనీ, డోస్ అంటే డార్మెట్ కంపెనీ, ఓ అంటే 1% కంపెనీ, ఎస్ అంటే స్మాల్ కంపెనీ. అప్లికబిలిటీ చూద్దాం. లిస్టెడ్ కంపెనీలో కండిషన్ ఏం చూద్దాం, పేడ్ షేర్ క్యాపిటల్ ఏంటంటే, డిపాజిట్స్ ఎంత, బారోయింగ్స్ ఏం చూద్దాం. నెక్స్ట్ వచ్చేసి అన్లిస్టెడ్ పబ్లిక్ కంపెనీ. అన్లిస్టెడ్ పబ్లిక్ కంపెనీలో అన్ని అన్లిస్టెడ్ పబ్లిక్ కంపెనీ అప్లికబుల్ కాదు, హ్యావింగ్ పేడ్ షేర్ క్యాపిటల్ 10 crores ఆర్ మోర్ అయి ఉండాలి. నెక్స్ట్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ ఏం చేయాలి, 50 crores ఆర్ మోర్ ఉందో చూసుకోవాలి. తర్వాత ఫ్రమ్ ద అబో బి అండ్ సి ఓన్లీ అన్లిస్టెడ్ పబ్లిక్ కంపెనీ, ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ. బి అంటే అన్లిస్టెడ్ పబ్లిక్ కంపెనీ, సి అంటే ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ. హ్యావింగ్ లెస్సర్ పేడ్ అప్ క్యాపిటల్ పైన చెప్పినాం, 10% తక్కువ ఉండొచ్చు, 50 crores అంటే తక్కువ ఉండొచ్చు. బట్ హ్యావింగ్ ద బోత్ కేసెస్లో 50 crores ఆర్ మోర్. అంటే ఇక్కడ అన్లిస్టెడ్ పబ్లిక్ కంపెనీలో బారోయింగ్స్ కానీ డిపాజిట్ 50 crores ఆర్ మోర్ ఉండొచ్చు, ఇక్కడ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీలో 50 crores ఆర్ మోర్ ఉండవచ్చు. ఉంటే ఆ కంపెనీస్కి రొటేషన్ ఆఫ్ ఆడిటర్ అనేది అప్లికబుల్ అవుతుంది. ఎక్స్ప్లెయిన్ చేసిన బ్యాక్గ్రౌండ్ రొటేషన్ ఆఫ్ ఆడిటర్ అంటే ఏంది. రొటేషన్ చేస్తామంటే బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్కి ఆడిటర్కి ఒక రిలేషన్ ఏర్పడవచ్చు. దాని ద్వారా ఆడిటర్ అనేవాడు ఫేవర్గా, యాక్చువల్గా ఎవరికి ఫేవర్గా ఉండాలి, షేర్ హోల్డర్స్ ఫేవర్గా ఉండాలి. ఎక్కువ కాలం ఒకే కంపెనీలో ఎక్కువ కాలం ఆడిటర్గా కొనసాగితే బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్కి ఆడిటర్కి ఒక రిలేషన్ ఏర్పడవచ్చు. దానివల్ల షేర్ హోల్డర్స్ ఇబ్బంది పడతారు. కాబట్టి బ్యాక్గ్రౌండ్ రొటేషన్ అనేది చేంజ్ వచ్చింది. ఇండివిజువల్ అయితే యాజ్ ఆడిటర్గా హౌ లాంగ్ కొనసాగుతాడు, ఎంతకాలం కొనసాగుతాడు అంటే 5 years. పార్ట్నర్షిప్ ఫర్మ్ అయితే 10 years. కూలింగ్ పీరియడ్ అంటే గ్యాప్ 5 years. సేమ్ బోత్ కేసెస్ ఇండివిజువల్ అయినా పార్ట్నర్షిప్ అయినా 5 years. ఎగ్జాంపుల్ ఆల్రెడీ చెప్పాను. దెన్ ఆఫ్టర్ కామన్ పార్ట్నర్ కేస్ స్టడీస్ బేసిస్ చాలా ఇంపార్టెంట్, ఆల్రెడీ డిస్కస్ చేశా. ఇన్ కేస్ ఆఫ్ ఏ కామన్ పార్ట్నర్ ద ప్రపోజ్డ్ ఆడిట్ ఫర్మ్ కెన్ ఆల్సో ఇన్ఎలిజిబుల్ ఫర్ అపాయింటింగ్ యాజ్ ఆడిటర్ ఇన్ ద సేమ్ కంపెనీ ఫర్ ఏ పీరియడ్ ఆఫ్ 5 years. దిస్ ఈస్ ద ఓవరాల్ రిగార్డింగ్ ద కాన్సెప్ట్ ఆఫ్ రొటేషన్ ఆఫ్ ఆడిటర్.